హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అంటే ఇప్పుడైతే చూద్దాం భయ్య. అది 1650 నాటి కాలం. మన దేశం మొత్తం మొఘలుల కబంధ హస్తాల్లో ఉంది. వాళ్ళల్లో మతగజ్జి ఎక్కువగా ఉండే ఔరంగజేబ్ అనే క్రూర పాలకుడు ఉంటాడు భయ్య. అతనికి కోహినూరు వజ్రం దొరుకుతుంది. అయితే అతని నమ్మకం ఏంటంటే ఇది నా మతం, పాటిస్తే బ్రతుకుతారు లేదంటే చేస్తారు అనేసి దేశాన్ని తన నియమాలకి బానిసగా మార్చాలనుకుంటాడు. సో ఇప్పుడు ఇదంతా ఆపే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతనే హరిహర వీరమల్లు, ఒక తెలివైన వజ్రాల దొంగ. ఇక గోల్కొండను పాలిస్తున్న కుతుబ్ షా అనే రాజు ఇతన్ని పిలిపించి ఈ వజ్రాన్ని వెనక్కి తెమ్మంటాడు. అయితే ఇది చిన్న పని కాదు భయ్య, దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. సో ఈ పాయింట్ నుంచే అసలు కథ మొదలవుతుంది. వీరమల్లు ఎందుకు ముందుకొచ్చాడు, అతనికి ఔరంగజేబ్తో పర్సనల్ పగ ఏదైనా ఉందా, ఇంత డేంజరస్ మిషన్ కు వెళ్ళడానికి కారణం వజ్రమా లేక ఏదైనా అజ్ఞాత కారణమా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీ చూడాల్సిందే భయ్య. ఇక ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏమిటంటే ఇన్నాళ్ళు అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది భయ్య. దాదాపు 5 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు ఈ రోజైతే రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ శివతాండవం చేశాడని చెప్పాలి భయ్య. ఇక హరిహర వీరమల్లు టైటిల్ కి పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్స్ కి అయితే గూస్ బంప్స్ అయితే పక్కా జనరేట్ అవుతాయని చెప్పాలి. ఇక థియేటర్లో ఒక్కో ఎలివేషన్లకు అభిమానులు కుర్చీలో కూడా కూర్చోరు. ఫుల్ మీల్స్ తింటున్నట్టు మాస్ ట్రీట్మెంట్ అందిస్తూ ఊహించని ఎలివేషన్లు, క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లారని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ శబ్దం పడితే చాలు థియేటర్లు తగలబడిపోతున్నాయి అన్నట్టే ఉంది. ఇక ఈ మూవీలో హైలైట్ సీన్స్ ఏమిటంటే పులిని తోడేల్ని తన కనుసైగలతో అదుపు చేసే సీన్ అయితే ప్రతి ఆడియన్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పాలి. ఇది పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో అనక మానరు. గత సినిమాల్లో కనిపించిన కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూసి అభిమానులు మాస్ జాతరగా ఫీల్ అవుతారు భయ్య. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే కథలో కొన్ని చోట్ల ఊహజనితంగా ఫీల్ అవుతారు భయ్య. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది, చాలా ల్యాగ్ గా కూడా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ క్లైమాక్స్ మినహా ఎక్కువగా అప్ టు ది మార్క్ కావు. కొన్ని సన్నివేశాల్లో అయితే విజువల్స్ కథ మిస్ మ్యాచ్ అవుతాయి. గ్రాఫిక్స్ కూడా అక్కడక్కడ సరిగ్గా మ్యాచ్ కాదు. ఇక ఈ మూవీ ఒక్క ముక్కలో చెప్పాలంటే హరిహర వీరమల్లు అనే సినిమా పీరియాడిక్ డ్రామాలా కనిపించవచ్చు, కానీ ఇందులో మెసేజ్, పవన్ కళ్యాణ్ యాక్షన్, సానుభూతి కలిగించే ఎమోషన్స్ కలిస్తే ఫ్యాన్స్ కి ఇది ఓ మంచి విజువల్ ట్రీట్ అవుతుంది. కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్న ఎలివేషన్లు మరియు పవన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే వర్త్ వాచింగ్ అనిపించవచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి.